నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది, ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లో బడ్జెట్ లో ఉంది అని చెప్పేసి, నిధులు లేవు అని చెప్పి నేనేం చేయలేను అని చేతులెత్తేసి చాలా బోల్డ్ గా కామెంట్ చేశారు. దీన్ని చాలా మంది రాజకీయ నాయకులు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఒక సీఎం ఈ విధంగా మాట్లాడడం అనేది ఎవరు డేర్ చేయరు అని. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి వద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది అనేది ఏపీ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన సందర్భాలు ఏపీ రాష్ట్రంలో చూసాము. తెలంగాణ కన్నా ఏపీ రాష్ట్రం ఇంకా లోటు బడ్జెట్ లో ఉంది. మరి ఈ సిచ్యువేషన్స్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు, బాబు గారు చెప్పుకోలేకపోతున్నారా? అసలు రాబోయే రోజుల్లో ఈ స్కీమ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో, అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడం, ఈ విషయాల్లో కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ఈ రోజు దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రేవంత్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేవు, లోటు బడ్జెట్ లో ఉంది, నేనేం చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేసారు. యాక్సెప్ట్ చేయాలి ఒక డేరింగ్ గా ఈ విషయం చెప్పడం అనేది. ఇటు మరి ఏపీ రాష్ట్రంలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఆదాయం లేదు, వచ్చే ఆదాయాన్ని కూడా అప్పులు కట్టడానికి లేదంటే వడ్డీలు కట్టడానికి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేకపోతున్నారా ఇది నేను చేయలేను అని? రాబో రోజుల్లో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఏపీలో, వాటికి డబ్బులు పెట్టే అవకాశం కూడా ఏపీలో లేదు అంటారా? ఇప్పుడు వాస్తవంగా ప్రజల్ని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. 1995 సెప్టెంబర్ 1వ తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని కాదు అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల చేత తనని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర పాలనా బాధ్యతలు చేపట్టారు. ఆ చేపట్టే నాటికి ఎన్టీ రామారావు గారి ద్వారా సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. అలాగే ₹2 కిలో బియ్యం పథకం అమల్లో ఉంది. వాస్తవంగా ఆనాటి ఆర్థిక పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర రెవెన్యూ అండ్ ఆర్థిక శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి, ఫైనాన్సెస్ గురించి, ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయి, ఎంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి వారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అవగాహన ఉన్న నేపథ్యంలోనే ఆ రోజు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయం కోల్పోయారు. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేది పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం కష్టతరంగా అనిపించినప్పుడు ఆయన మొట్టమొదటగా ప్రభుత్వ పరంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అసలు సిసలు సమాచారాన్ని అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలకే తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క రంగం గురించి ఆయన వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఇవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్య నిషేధం చేయటం వల్ల కల్తీ మద్యం తయారవుతా ఉంది, కల్తీ సారాయి ఉత్పత్తి జరుగుతూ ఉంది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. దాని మూలన కొత్త కొత్త నేరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరట్లా, కానీ తాగాలి అనుకునే వాడికి కల్తీదో ఏదో ఒకటి మద్యం అయితే దొరుకుతూ ఉంది. దాని పర్యవసానం ఈ కల్తీ మద్యం బారిన పడి ప్రజలు ఆరోగ్యాలు కోల్పోతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. నేరాల వల్ల క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది. వేరే రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ చేసి తీసుకురావటం, ఈ తీసుకొచ్చే ప్రాసెస్ లో అధికార వ్యవస్థ కరప్ట్ అవటం, వీళ్ళొక మాఫియాగా తయారు కావటం, ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి ప్యారలల్ గా ఈ మాఫియా సంస్కృతి కూడా పెరిగిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రజలకు విడమర్చి చెప్పారు. ప్రజలకి కూడా వాస్తవ పరిస్థితి అర్థమైన తర్వాత మద్య నిషేధాన్ని రద్దు చేశారు. మళ్ళీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే అప్పటి వరకు ఉన్న ₹2 కిలో బియ్యాన్ని ₹3.5 చేశారు. ఆయన ₹3.5 చేసేటప్పటికి ఏమైందంటే కొంత సబ్సిడీ భారం తగ్గింది ప్రభుత్వానికి. అంటే చిత్తశుద్ధితో ఏదైనా ఒక సంస్కరణ చేసినప్పుడు దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. కాబట్టే 1999 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. అంటే అన్ని సందర్భాల్లో సంక్షేమాలు కట్ చేసిన మాత్రాన ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాదు. ప్రొవైడెడ్ పాలకుడిలో చిత్తశుద్ధి కనిపించాలి, అంకితభావం కనపడాలి, నిజాయితీ కనపడాలి. ఇప్పుడు ఈ పాలకుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా ఆ నిర్ణయాల పర్యవసానం రేపటి రోజున మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనే నమ్మకం కలిగించగలగాలి. అలా కలిగినప్పుడు ప్రజామోదం దక్కి తీరుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు ప్రస్తావించింది రేవంత్ రెడ్డి గారి విషయం. ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా పోల్చి చూడాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు అని చెప్పని, మాకు గనక అధికారం దక్కితే మేము ఈ పథకాలు అమలు చేస్తాము, వీటిని మేము కర్ణాటకలో ప్రజలకి మా పార్టీ తరఫున గ్యారంటీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసి చూపించాము, ఇక్కడ అధికారంలోకి వచ్చినా కూడా వీటిని అమలు చేస్తాము అని చెప్పని 6 గ్యారంటీస్ పేరిట ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికలకు ముందు ఆయన ఎన్డీఏ కూటమిగా ఫామ్ అవడానికి ముందే తన మహానాడు సందర్భంగానే 6 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు వాగ్దానం చేశారు.
చేయటమే కాకుండా ఆయన ఏం చెప్పారు, ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఉందో ఆయన కూడా మీ భవిష్యత్తుకి నాది పూచి నేను గ్యారంటీ అన్నాడు. అంటే మీ భవిష్యత్తుకి బాబు గ్యారంటీ అని చెప్పాడు ఆయన. ప్రజలు నమ్మారు. ఈలోగా ఎన్డీఏ కూటమి ఫామ్ అయింది. ఇదే మేనిఫెస్టో ఎన్డీఏ కూటమి కూడా అధికారికంగా ఓన్ చేసుకుంది. ఆ ఓన్ చేసుకున్న నేపథ్యంలో 6 సంక్షేమ పథకాలకు సంబంధించి వాగ్దానం చేశారు. అందులో 6 కాదు 6-7 సంక్షేమ పథకాలను కలిపి 6 గ్యారంటీస్ అని చెప్పని వాగ్దానం చేశారు. ఒకటి పెన్షను, అప్పటి వరకు ఉన్న సామాజిక పెన్షన్ 3,000 రూపాయలది 4,000 చేయటం. తాము అధికారంలోకి వచ్చిన 19 రోజుల్లో దాన్ని అమలు చేసి చూపించారు. ప్రతి మహిళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అన్నారు. అది దీపావళి నుంచి అమల్లోకి వచ్చింది. మూడోది, ప్రతి తల్లికి స్కూల్ ఏజ్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్న తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరిట పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే 2019కి ముందు ఆ రోజు ఆయన ఇదే వాగ్దానం చేశాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాను అన్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఎంతమంది పిల్లలున్నా తల్లికి ఒక 15,000 ఇస్తానన్నాడు. తర్వాత రోజుల్లో దాన్ని కూడా 15,000 13,000 కుదించాడు. అటువంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున నేను ఇస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యే లోపుగా పిల్లల అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రతి రైతుకి 15,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభావ అని చెప్పని అమలు చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో ఆయన ఏం చెప్పారంటే, నాకు గనక అధికారం ఇచ్చారు అని అంటే నేను సంవత్సరానికి 12,500 చొప్పున 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తాను అన్నాడు. ఆయనకు అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశా అంటే ఆయన 12,500 రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తానన్న ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న 6,000 అనేది కలుపుకొని ఈయన 7,500 మాత్రం రాష్ట్రం నుంచి ఇచ్చి 13,500 ఇచ్చాడు. అంటే 12,500 18,500 రైతులకు దక్కాల్సిన దగ్గర 13,500కి పరిమితం చేసి 5,000 రూపాయలు కట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్డీఏ మేనిఫెస్టోలో మాకు గనక అధికారం వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000కి తోడు ఇంకొక 14,000 కలిపి 20,000 ఇస్తాము అన్నారు. అంటే 13,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే మేము 20,000 ఇస్తామని చెప్పారు. ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే తన 6,000లో మొదటి విడత రిలీజ్ చేస్తో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కూడా కలిపి ఈ నెలలోనే ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎస్ మీరు చెప్పినట్టుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ డెఫిసిట్ తోటే ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆదాయాల కన్నా ప్రభుత్వ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్రం మీద మోపింది. తెలంగాణలో ఇంకా కేసీఆర్ గారి ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కళ్ళ ముందు కనిపించి అభివృద్ధి చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చిన 9,74,000 కోట్ల రూపాయలతోటి ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం జరగలా, ఏ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరగలా, ఏ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరగలా, ఎక్కడ పారిశ్రామికీకరణ కోసం అని చెప్పని క్రాస్ సబ్సిడీ ఇవ్వాలా, ఏమీ చేయకుండానే లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. మరి దేనికి ఖర్చు పెట్టారో తెలియదు, ఏ పప్పు బెల్లాల కింద వాటిని వినియోగించారో తెలియదు. డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ అప్పులు తీరవాలి. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే భవిష్యత్తు మద్యం ఆదాయాల మీద కూడా అప్పు తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా కొనారిల్లుతున్న పరిస్థితుల్లో పాలన పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సందర్భంలో ఆయన చేసిన వాగ్దానాలు ఒక సవాలుగా ఆయన ముందు నిలబడి ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వనరులు లేవు అని చెప్పని ఆయన చెప్తున్నారు. కానీ చెప్పే లోపుగా ఆయన సుమారుగా 27,000 కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ చేశారు. ఆయన ఒక్కొక్క రైతుకి 2 లక్షల వరకు పరిమితితోటి రుణమాఫీ చేశారు. ఏమీ చేయకుండా ఆయన చేతులు ఎత్తేలా ఆయన కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, పెన్షన్ పెంపు లాంటివి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమికి కూడా నిరుద్యోగ భృతి లాంటివి ఉన్నాయి. మహిళలకి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉంది. ఒక్కొక్క మహిళకి 1,500 రూపాయలు పర్ మంత్ ఇస్తానని చెప్పారు. ఆ వాగ్దానం పెండింగ్ ఉంది. ఇటువంటివి అక్కడ పెండింగ్ ఉన్నాయి. అలాగే తెలంగాణలోనూ పెండింగ్ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజలకు వాగ్దానం చేసి ప్రజల నమ్మకంతో ఓట్లు వేసిన తర్వాత ఆ ఓట్లతో అధికారం దక్కిన తర్వాత ఆ రోజు మేము ఏదో అమాయకత్వంలో మేము వాగ్దానం చేశాం, ఇవాళ బడ్జెట్ గురించి అవగాహన లేకుండా వాగ్దానం చేశాం, ఇవాళ మేము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకుండా ఉన్నాము అని చెప్పని ప్రజల దగ్గర బోల్డ్ గా అడ్మిట్ అయిన మాత్రాన అది నాయకుడి క్రెడిబిలిటీ కాదు. నాయకుడికి మొట్టమొదట పాలనా దక్షత ఉండాలి. గత ప్రభుత్వం కన్నా ఇవాళ తాము ఎంత సంపద సృష్టి చేయగలుగుతాము అనే అవగాహనతోటి వాగ్దానాలు చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్నికలకు ముందే ఈ సవాలు ఎదురైంది ఆయనకి. మీరు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, ఎలా అమలు చేయగలుగుతారు అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని అమలు చేస్తున్నా అని చెప్తున్నాడు. నేను అప్పుల మీద ఆధారపడి కాకుండా సంపద సృష్టి చేయటం ద్వారా, సమర్థవంతమైన పాలన ఇవ్వడం ద్వారా, పెట్టుబడులు రప్పించడం ద్వారా, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా, మార్కెట్ పొటెన్షియాలిటీ పెంచడం ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెంచి తద్వారా ప్రభుత్వం ద్వారా ఈ సంక్షేమాన్ని అమలు చేస్తా అని చెప్పని ఆయన ఎన్నికలకు ముందు చెప్పారు. చెప్పిన దానికి అనుగుణంగానే
పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారవుతా ఉన్నాయి. లక్షలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. రాజధాని పనులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ వేగం పుంజుకుంటా ఉన్నాయి. ఒక కమర్షియల్ యాక్టివిటీ రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అయిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఓవర్ నైట్ ఆయన అంచనాలకు తగినంతటి సంపద సృష్టి ఒక్క రోజులో జరగకపోవచ్చు, కానీ ఆ సంపద సృష్టికి కావాల్సిన భూమిక ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక ప్రాపర్ యాంబియన్స్ ఆయన సెట్ చేస్తా ఉన్నారు. ఆ సెట్ చేసిన యాంబియన్స్ ని బేస్ చేసుకొని 100కి 100 రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందడానికి, పారిశ్రామికీకరణ పెరగటానికి, ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఇంకొక 2 సంవత్సరాల నాటికైనా 3 సంవత్సరాలకైనా సరే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరి రాష్ట్ర బడ్జెట్ పరిధిని పెంచుకోవడానికి ఆస్కారం ఉంది. తద్వారా పెరిగిన బడ్జెట్ ద్వారా తాను ఎన్నికలకు ముందు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారాన్ని కూడా దింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బోల్డ్గా అడ్మిట్ అయ్యారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారి విధానం ఏంటి అంటే, కాలక్రమంగా రేపటి రోజున ప్రజలకి ఈ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో వ్యతిరేకత పెరగటం కన్నా అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని చెప్పని, రేపెప్పుడో ప్రజల్లో వ్యతిరేకత పెరగటం కన్నా ఇప్పుడే ఉన్నదేదో అడ్మిట్ అయిపోతే ప్రజలు వాళ్లే రిలీజ్ అవుతారు కదా అని చెప్పని. ఎస్, ఖచ్చితంగా రిలీజ్ అయ్యేది అవటమే. కానీ ఇక్కడ ప్రజలు రిలీజ్ అవుతారు కదా అని చెప్పని నాయకుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినా కూడా అది క్రెడిబిలిటీ ఫ్యాక్టరే. రేవంత్ రెడ్డి గారికి ఆయన వయసు రీత్యా చూసుకున్నప్పుడు ఇంకా చాలా ఎన్నికలను ఎదుర్కొనే వయసు, అవకాశం ఆయనకుంది. అటువంటప్పుడు పాలకుడిగా ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేని నిస్సహాయుడిగా ప్రజల ముందు నిలబడటం కన్నా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి టైప్లోనే ఆయన కూడా పోటీపడి సంపద సృష్టి చేయటం ద్వారా, మెరుగైన అవకాశాలు సృష్టించుకోవడం ద్వారా, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఖచ్చితంగా తాను చేసిన వాగ్దానాలని ఇప్పుడు కాకుంటే ఇంకొక సంవత్సరం తర్వాత అయినా సరే నెరవేర్చిన పక్షంలో అది ఆయనకి కూడా క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అవుద్ది. ప్రజల దగ్గర సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము ఈ సంక్షేమాన్ని అద్భుతంగా అందించగలిగే సామర్థ్యం మాకు మాత్రమే ఉంది అని చెప్పని రుజువు చేసుకున్న నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము, పరిజ్ఞానము, పరిణతి 100కి 100 ఆయనైతే రేవంత్ రెడ్డి గారి లాగా గివప్ చేసే మనస్తత్వం కాదు ఆయనది. 100కి 100 ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఉన్న పరిస్థితులు, పరిణామాలని సావకాశంగా తనకు అనుకూలంగా మలుచుకుంటూ వెన్ దేర్ ఇస్ ఎ క్రైసిస్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని ఆయన చెప్తూ ఉంటారు. అలాగే ఆ క్రైసిస్లో నుంచి అవకాశాలు సృష్టించుకుంటూ 100కి 100 తాను చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకున్న తర్వాతే 2029 ఎన్నికలకి ఆయన ప్రజల వద్దకు వెళ్తారనేది నాకున్న బలమైన విశ్వాసం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.